నేను పుట్టి పెరిగిందేమో ఒక దగ్గర, మా అత్తగారి ఇల్లేమో ఇంకో దగ్గర, మేము ఉండేదేమో వేరే దగ్గర. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే కొన్ని కొన్ని ఏరియాను బట్టి చిన్న చిన్న పదాలని బాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాను బట్టి కొన్ని కొన్ని పదాలు బూతుల్లాగా మారిపోయినాయి. మా అమ్మోళ్ళ ఊర్లోనేమో ఇల్లు ఊడవడం అంటారు, మేము ఉండే దగ్గరేమో ఇల్లు నూకడం అంటారు. ఇది నేను బాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదే పదాన్ని నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయి ఇల్లు నూకడం అని అన్నాను అనుకోండి, మా అమ్మ చీపిరి మళ్ళేసి మరీ కొడుతుంది. ఎందుకంటే ఇది అక్కడ బూతు పదం, నూకడం అంటే. మేము ఉండే దగ్గరేమో దొబ్బడం అంటే బూతు పదం. మనం ఏదైనా పని ఉంటే అటు దొబ్బు ఇటు దొబ్బు అని అంటాం కదా, ఇక్కడ మేము ఉండే దగ్గర దొబ్బు అన్నాం అనుకోండి, మనని దొబ్బుతారు వాళ్ళు. మా ఆయన వాళ్ళ ఊర్లో గ్రేప్స్ని అంగుర్లు అంటారు, మా దగ్గరనేమో అంగురాలు అంటారు. పెళ్ళైన కొత్తలో నేను అంగురాలు తీసుకురండి అంటే అంగురాలు లేదు ఉంగురాలు లెక్క అని అన్నాడు మా ఆయన. ఇవి డైలీ మనం వాడే పదాలైనప్పటికీ బాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏరియాను బట్టి ఇది ఇక్కడ ఏమంటారు అని గుర్తుపెట్టుకొని మరి మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, అది బూత్ అయిపోయి మనని ఇంకా వెరైటీగా చూస్తారు. ఇంకా మామూలు ఇంటి దగ్గరనేమో బోళ్ళు తోమడం అంటారు, ఇక్కడేమో బాసనలు తోమడం అంటారు. బాసనలు తోడేది బీషన్లు తోవినట్టు అని అనుకున్నాను నేను, స్టార్టింగ్లో నవ్వొచ్చింది నాకు. ఇంకా మేము ఉండే దగ్గరేమో వస్తున్నారా వెళ్తున్నారా ఏం చేస్తున్నారు అని పొడి పొడిగా మాట్లాడతారు. మా దగ్గరనేమో అత్తనవా పోతానవా తిన్నవా అని ఇట్లా నానబెట్టినట్టు మాట్లాడతారు. నేను వచ్చిన కొత్తలో ఇక్కడికి, మేము పెళ్ళైన కొత్తలో ఇక్కడికి వస్తే మేము మాట్లాడితే ఏంటి మీది ఎక్కడా అని అడిగేది వాళ్ళు. మేము ఉండే దగ్గరేమో అత్తనవా పోతానవా అంటే వెరైటీగా చూస్తారు. అదే ఊళ్ళో పోయి ఏం చేస్తున్నారు అని అడిగినాం అనుకోండి, ఏతులు కొడుతుందని అంటారు.